Hello viewers, myself Dr. Sri Krishna, consultant pediatrician for last 25 years at Hyderabad. చాలా మంది జ్వరం వచ్చినప్పుడు పిల్లలకి ఒకటి ముఖ్యమైన డేంజర్ ప్రాబ్లం ఒకటి గమనించి ఉంటారు. కొంతమంది పిల్లలకి జ్వరం ఎప్పుడు వచ్చినా కూడాను ఫిట్స్ లాగా రావడం అంటే మూర్ఛలాగా రావడం అనేది చూస్తూ ఉంటాము. ఎప్పుడైతే పిల్లలకి అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ అంటే సడన్గా మూర్ఛ వచ్చినప్పుడు చాలామంది పేరెంట్స్ భయపడుతూ ఉంటారు. పిల్లవాడికి ఏమైనా ప్రాణాపాయం ఉందేమో అని అనుకుంటూ ఉంటారు. వెంటనే డాక్టర్ దగ్గర పరిగెత్తూ ఉంటారు. అయితే ఇక్కడ కొన్ని జాగ్రత్తలు పాటించినట్టయితే పిల్లలకి ఆ సమయంలో ఈ మూర్ఛలు లాంటివి వచ్చినా కూడాను టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అసలు ఈ జ్వరం వచ్చినప్పుడు ఎందుకు మూర్ఛలాగా వస్తుంది? దీనికి ముఖ్యంగా మనం 2 కారణాలు గమనించాలి. ఒకటి చాలా డేంజర్, అది ఏంటంటే మెదడు వాపు వ్యాధి. ఇందులో ఏంటంటే జ్వరంతో పాటు ఈ ఇన్ఫెక్షన్ మెదడుకి వెళ్తుంది. ఇన్ఫెక్షన్ మెదడుకి వెళ్ళినప్పుడు ఫిట్స్ రావడము, తర్వాత మత్తుగా ఉండడము, ఒక్కోసారి కోమా లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళడము లాంటివి ఉంటాయి. ఇది చాలా డేంజర్. దాన్ని మెనింజైటిస్ అంటాము, లేదా మెనింగో ఎన్కెఫలైటిస్ అంటాము. ఎప్పుడైతే ఇవి వచ్చాయో పిల్లలకి జ్వరంతో పాటు ఫిట్స్ రావడమే కాకుండా ఆ మత్తుగాను ఉండడము, చిరాకు పడిపోతూ ఉండడము లాంటివి చేస్తారు. కాబట్టి ఇది ఇలాంటి దానికి ఎప్పుడైతే ఇది డౌట్ వచ్చిందో ఇమ్మీడియట్గా పిల్లల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి దానికి తగిన చికిత్స ఇవ్వడం చాలా చాలా అవసరము. కాబట్టి ఎప్పుడైనా పిల్లలకి జ్వరంతో పాటు ఫిట్స్ వచ్చినట్టయితే వెంటనే డాక్టర్ సలహా తీసుకోవడమే కరెక్ట్. రెండవ రకము కామన్గా వచ్చేది ఏంటి అంటే ముఖ్యంగా ఈ 6 నెలల నుంచి 6 ఏళ్ల వయసు వరకు ఉండే పిల్లల్లో జ్వరం రాగానే అంటే బాడీ టెంపరేచర్ ఇట్లా పెరగగానే సడన్గా ఫిట్స్ వస్తాయి. ఈ ఫిట్స్ అనేవి అంటే ఈ మూర్ఛలు మొత్తం 2 చేతులు 2 కాళ్ళు కొట్టుకోవడము, తర్వాత మూతి ఇట్లా వంకర పోవడము, నోటి నుంచి జొల్లు గారినట్టు కారడము, కళ్ళు పైకి చూపించడము, 1 మినిట్ అంతకన్నా తక్కువ పీరియడ్లో రావడము, తర్వాత అది తగ్గినా కూడాను దానంతటదే తగ్గుతాయి. తగ్గినా కూడాను పిల్లాడిని పలకరిస్తూ ఉంటే ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాలు అసలు ఏమీ మాట్లాడకుండా ఉంటారు. సో దీన్ని ఫెబ్రైల్ కన్వల్షన్స్ లేదా ఫెబ్రైల్ ఫిట్స్ అని అంటూ ఉంటాము. ఇది ఏంటంటే ఈ ముఖ్యంగా నేను చెప్పిన వయసు అంటే 6 నెలల వయసు నుంచి 6 ఏళ్ల వయసు వరకు ఈ మధ్యలో ఉండే పిల్లలకి ఎప్పుడు జ్వరం వచ్చినా కూడాను ఈ ఫిట్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఎట్లా గుర్తించాలి? నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మెనింజైటిస్ అంటే మెదడు వాపు వ్యాధికిను ఈ ఫెబ్రైల్ కన్వల్షన్స్ 2 ఒకేలా ఉంటాయి. రెండిట్లలో జ్వరం ఉంటుంది, ఫిట్స్ ఉంటాయి. కాకపోతే ఈ డేంజరస్ రోగమైన ఈ మెనింజైటిస్ మెదడు వాపు వ్యాధిలో జ్వరంతో పాటు ఫిట్స్ రావడంతో పాటు పిల్లవాడు చాలా డల్గా ఉండి ఒక రకమైన ట్రాన్స్లో ఉండి మత్తుగా ఉండడము, అసలు సరిగ్గా గుర్తుపట్టలేకపోవడము, కళ్ళు వెలుతురు చూడలేక కళ్ళు ఇలా మూసుకొని పోవడము, ఇట్లాంటివి చాలా కామన్గా చూస్తాము. అలాగే తల దగ్గర మెడ దగ్గర మజిల్స్ అన్నీ స్టిఫ్ అయిపోయి పిల్లవాడు ముట్టుకున్నా కూడా చిరాకు పడిపోతూ ఉంటాడు. ఈ ఫెబ్రైల్ కన్వల్షన్స్ అనేవి మాత్రం ఈ 2-3 నిమిషాలే అలా ఉంటారు. ఆ టైంలో మనం ఏం పలకరించినా కూడా వాళ్ళు అసలు పలకరు. అలాగే మత్తుగా ఎటో చూస్తూ ఉంటారు. కానీ 2-3 నిమిషాల తర్వాత వెంటనే ఏడుపుతోటి మళ్ళీ నార్మల్ అయిపోతారు. అంటే ఫెబ్రైల్ కన్వల్షన్స్ అనేవి పెద్ద రోగం కాదు, కానీ మెనింజైటిస్ అంటే ఈ మెదడు వాపుతో వల్ల వచ్చే జ్వరము ఫిట్స్ మాత్రం ఖచ్చితంగా చాలా పెద్ద రోగమే. కాబట్టి ఏది అని డిసైడ్ చేసుకోలేము. కాబట్టి మనము డాక్టర్ చూపించి ఏది కరెక్ట్, ఏ రోగంలోకి ఇందులోకి వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఈ రెండింటి మధ్యలో డౌట్ ఉన్నట్లయితే ఇది అంటే సింపుల్గా ఉండే ఫెబ్రైల్ కన్వల్షన్స్కి లేదా మెదడు వాపుకి మధ్యలో డౌట్ ఉంటే డాక్టర్లు వెన్ను నుంచి నీరు తీసి పరీక్ష చేస్తారు. దాన్ని CSF అనాలిసిస్ అంటారు. ఆ పరీక్షలో అది మెదడు ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చిందా లేదా ఈ సింపుల్ ఫెబ్రైల్ కన్వల్షన్స్ అనేది తెలుస్తుంటుంది. కాబట్టి
డాక్టర్లు కనుక అవి చేయాలి అన్నట్టయితే ఏమాత్రం హెసిటేషన్ లేకుండా చేయించుకోండి. చేయించుకొని ఇది పెద్ద రోగమా లేదా చాలా సింపులా చిన్నదా అని తెలుసుకోండి. ఇకపోతే నేను చెప్పిన ఈ ఫెబ్రైల్ కన్వల్షన్స్ అనేవి ఈ 6 నెలల నుంచి 6 ఏళ్ల వరకు ఎప్పుడు జ్వరం వచ్చినా వచ్చే అవకాశం ఉంటుంది అనుకున్నాం కదా. అయితే ఇందులో మనం చేయగలిచేది ఏమన్నా ఉందా? ఎందుకంటే ఈ ఫిట్స్ అనేవి రాకుండా కూడా ఆపుకోగలమా అంటే ఖచ్చితంగా ఉంది. మనం ఆల్రెడీ ఒకసారి వచ్చి డాక్టర్ అడ్వైస్ తీసుకున్న తర్వాత ఈ మళ్ళీ ఎప్పుడైనా జ్వరం వచ్చినా ఒక 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత జ్వరం వచ్చినప్పుడు మనం మొట్టమొదట చేయాల్సిన పని జ్వరం తగ్గడానికి పారాసిటమాల్ లాంటి మందు ఇవ్వడము. ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతోటి ఒళ్ళంతా తుడుస్తూ ఉండాలి. దాంతోడే ఒక మందు ఉంటుంది క్లోబజామ్ అని చెప్పేసి. అది ఆ మందు వల్ల అది డాక్టర్ చెప్పిన డోసు వేసుకోవడం వల్ల ఈ 2-3 రోజులు మళ్ళీ ఫిట్స్ రాకుండా ఉంటాయి. అంటే ఈ ఫిట్స్ రాకుండా టెంపరరీగా 2-3 రోజుల వరకు ఈ పర్టికులర్ మందు ఇవ్వడం వల్ల జ్వరం వచ్చినా సరే ఫిట్స్ మాత్రం రాకుండా చాలా వరకు ఆపుకోవచ్చు. ఇన్ని చేసినా కూడాను ఒక్కోసారి ఫిట్స్ ఆగవు. జ్వరం వచ్చిన ప్రతిసారి వచ్చినట్టయితే మనం హోమ్ రెమెడీ కింద అంటే ఇంట్లోనే తీసుకునే మందు కింద ఈ మిడజోలామ్ అనే ఒక మందు, దాని స్ప్రే దొరుకుతుంది. ఆ స్ప్రేని ముక్కులో 2 పక్కలా వేసి బాబుని బాగా గాలి వెలుతురు వచ్చే ప్రదేశంలో వదిలేస్తే 2-3 నిమిషాల్లో అది తగ్గిపోతుంది. కాబట్టి ఈ ఫెబ్రైల్ కన్వల్షన్స్ అనేవి చాలాసార్లు మనం ఇంట్లోనే మేనేజ్ చేసుకోవచ్చు. రాకుండా ముందరే పారాసిటమాలు, తర్వాత ఒళ్ళు తుడుస్తూ ఉండడము ఒక పద్ధతి. ఇన్ కేస్ అలాగే ఈ డాక్టర్లు చెప్పిన ట్యాబ్లెట్లు వేసుకోవాలి ఆ సమయంలో. అయినా కూడా ఒకవేళ ఫిట్స్ వచ్చినట్టయితే వెంటనే ముక్కులో స్ప్రే చేసే మందు ఉంటుంది ఫిట్స్ కోసమని, మిడజోలామ్ అంటారు. అది వేసి వెంటనే మళ్ళీ ఒళ్ళు తుడుస్తూ ఉండడము, తర్వాత బాబుని గాలి వెలుతురు బాగా వచ్చే ప్రదేశంలో పడుకోబెట్టడం వల్ల ఫిట్స్ ఒక 2-3 నిమిషాల్లోనే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత మీరు డాక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చాయి, అసలు ఈ జ్వరం ఎందుకు వచ్చింది, దీని వెనకాల ఏమైనా కారణం ఉందా అనేది మీరు పరీక్షలు చేయించి దానికి తగిన చికిత్స ఇప్పించుకోవడం మంచిది.